గ్రామాల్లో దసరా జోరును ఎంత చెప్పుకున్నా వేరు ఆటపాటలతో సందడిగా మారతాయి. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం ఈసారి దసరా హై టెన్షన్ వాతావరణం రేపేలా కనిపిస్తోంది. నిన్నటి వరకు నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆ కీలక నేత ఊళ్ళోకి అడుగుపెడుతున్నారు. ఇటు ఎన్నికల్లో కూటమి గెలుపు తర్వాత ఆ వైసీపీ కీలక నేతను ఊళ్ళోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఇష్యూని ఛాలెంజ్ గా తీసుకున్న నేతలు సవాళ్లు ప్రతి సవాలు చేసుకుంటున్నారు. అంటే బంధువుల రాక, కోలాహలం, ఆటపాటలు, పిండి వంటలు వంటివి కనిపిస్తాయి. దసరా పండుగ అంటే ఏపీలో ఎంతో ప్రాముఖ్యత. కానీ తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం ఈసారి దసరా పండుగకు సంక్రాంతి కోడి పందాలను తలపించే రీతిలో ఆట మొదలు కాబోతోంది. ప్రధానమైన కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పట్లానే మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరమే. వారి మధ్య నిత్యం వారు నడుస్తూనే ఉంటుంది. ఈసారి మాత్రం స్పెషల్ ఉంది. నెల రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటూ చికిత్సలు తీసుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఎలాగో పండగ వస్తోంది కాబట్టి తన సొంత నియోజకవర్గానికి రావాలని భావిస్తున్నారు. ఇందుకు రేపు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ పండుగను జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. కోడి పందాలు, పందుల పందాలు, ఎద్దుల పందాలు, ఇలా రకరకాల పోటీలు నిర్వహించి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఎలాంటి పోటీలు నిర్వహిస్తారన్నది తెలియదు. కానీ దసరాకైతే ఖచ్చితంగా ఊళ్ళో ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందుకే అక్టోబర్ 3న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థైన కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా దసరాకి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయన కొత్తగా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటని సందేహం అందరికీ కలుగుతుంది. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఆధిపత్య పోరుతోనే 5 ఏళ్లుగా ఇద్దరు నేతల మధ్య అనేక సంఘటనలు జరిగాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డిపై భారీ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆంక్షలు సడలించింది. అంటే ఎన్నికలు జరిగినప్పటి నుంచే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉన్నారు. ఏదేమైనా ఈసారి దసరా పండుగ రాష్ట్రంలో ఒక సందడి వాతావరణాన్ని తీసుకొస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ తాడిపత్రిలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రంగా మారబోతోందని సంకేతాలు ఇస్తున్నారు ఇద్దరు నేతలు. మరి ఈ దసరా ఎలా ఉండబోతోంది?